మరొకసారి అనుకున్నది జరగట్లేదు. రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చాలా మంది చెప్తున్నారు. ఇంకా రైట్ టైం వస్తుందా? అప్పట్లో ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి మేరా నెంబర్ కబాయేగా అని ఉండదు కదా, పాకిస్తాన్ అసలు గెలుస్తుందా లేదా ఈ వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్ లో ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కూడా ఇంకెప్పుడు రైట్ టైం అని అనుకుంటున్నారు. సో ఫాల్ అనేది మార్కెట్లో ఇప్పటికి చాలా సార్లు జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అది కోవిడ్ ఫాల్ కంటే పెద్దదేం కాదు. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ ఫాల్ అంతవరకు కూడా మనం రీచ్ కాలేదు. కానీ ఇక్కడ ఒక రికార్డ్ బ్రేక్ అవుతుంది ఏంటి అని అంటే కన్సిక్యూటివ్ గా మనకి మంత్స్ అనేవి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ వెళ్ళటం. గత 28-30 సంవత్సరాల చరిత్రలో ఇన్ని నెలల పాటు కంటిన్యూస్ గా రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది లేదు. సో ఒకేసారి మనకి అట్లా పడిపోయి పైకి లెగిచి మనకి రిటర్న్స్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేదా ఒక 2-3 నెలలు కింద పడి మన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి మార్కెట్లో హోప్ ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇట్లా కన్సిక్యూటివ్ గా పడుకుంటూ వెళ్ళటమే మార్కెట్లో ధైర్యాన్ని దెబ్బ తీసుకుంటూ వెళ్తుంది. వాస్తవానికి ఇన్ని రోజులు నేను ధైర్యంగా ఉన్నాను, కానీ ఈ రోజు పడ్డ దాంతో కొంత నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను. సో దానికి గల కారణం మనకి ఏదైతే ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది నిఫ్టీలో ఫాలో అవుతున్నామో మన 2020 నుంచి దాని నుంచి కూడా బయటకు వచ్చేసింది. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఇంకొంతవరకు కూడా మనకి కన్సాలిడేషన్ కంటిన్యూ అవ్వచ్చు, రికవరీస్ అనేవి పెద్ద ఎత్తున రాకపోవచ్చు అని. స్టాక్ స్పెసిఫిక్ గా చూస్తే దాదాపుగా 82+ స్టాక్స్ అన్ని కూడా 25% కంటే ఎక్కువ పడిపోయినాయి. చాలా స్టాక్స్ 50% కంటే ఎక్కువగా పడ్డాయి. కొన్ని స్టాక్స్ 70-80% కూడా పడ్డాయి. అండ్ పర్టికులర్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ అయితే 80-75 అదానీ గ్రీన్, ఇంతకు ముందు మనకి ప్రభుత్వం ఫామ్ చేయకముందు అదానీ గ్రీన్, రైల్వే స్టాక్స్ ఇవన్నీ కూడా రికార్డ్ హై స్థాయిలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటిది అవన్నీ కూడా మనకి ఇప్పుడు 70% ఫాల్ అవ్వటం. సో ఇప్పుడు మేజర్ పానిక్ ప్రాబ్లం ఏంటి? ఇంతకు ముందు ఏవైతే ఒక పెద్ద బుల్ రన్ లో పార్టిసిపేట్ చేశాయో, ఏవైతే పెద్ద యుఫోరియాని ఫామ్ చేశాయో, ఏవైతే టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాయో, ఎక్కడైతే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెట్టుబడులు పెట్టారో, ఈ రోజు ఆ స్టాక్స్ అన్ని కూడా మినిమం 50% ఫాల్ కి గురవడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద స్టాక్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా 50-60% తోటి కరెక్షన్ కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అండ్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఇంకా సెల్లింగ్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ వెన్ కంపేర్ టు ఈ నిఫ్టీ 50 వీటితో కంపేర్ చేస్తే ఫాల్ అనేది ఎక్కువగా అయితే కనిపిస్తుంది. సో ఈవెన్ నిఫ్టీ 100 అంటే ఎంటైర్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కూడా మనకి దాదాపుగా 16-17% వరకు కరెక్షన్ గురైంది. నిఫ్టీ 500 అంతా కూడా 18% వరకు కరెక్షన్ గురైంది. ఈ రోజు అఫీషియల్ గా మిడ్ క్యాప్ సెగ్మెంట్ అనేది బియర్ టెరిటరీలోకి ఎంటర్ అయిపోయింది. 20% అండ్ బిలో క్లోజింగ్ ఇన్ని రోజులు ఇవ్వలేదు, కానీ ఈ రోజు అయితే ఇచ్చింది. రాత్రికి రాత్రి చాలా పరిణామాలు మార్కెట్లో మారిపోయాయి. సో బేసిక్గా గతం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మనకు ఒక్కసారి చిన్న బౌన్స్ అయినా వచ్చి ఆ తర్వాత 22,000 వైపుగా ప్రయాణం మొదలు పెడుతుందేమో అనుకున్నాం. కానీ రాత్రికి రాత్రి క్రియేట్ అయినటువంటి న్యూస్ యాక్టివిటీ వల్ల అటు యుఎస్ మార్కెట్స్ లో కూడా సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అయింది. అండ్ నాస్డాక్ నిన్న దాదాపుగా 2.5% క్రాష్ అయింది. దాంతోపాటుగా డౌ జోన్స్, S&P 500 ఈక్వల్ ఆల్మోస్ట్ 1.5% వరకు కూడా డౌన్ అయ్యాయి. సో బ్రాడర్ మార్కెట్స్ లో కూడా యుఎస్ గ్లోబల్ సెల్ ఆఫ్ జరిగినప్పుడు మనం లూజ్ అవుతున్నాం, గ్లోబల్ లో పెరిగినప్పుడేమో పెరగట్లేదు కదా. ఇప్పుడు అమెరికాలో స్టాక్ మార్కెట్, అమెరికా ఏదో అంటారు కదా, అమెరికాలో తుమ్మితే అమెరికా జలుబు వస్తే మనం ఇక్కడ దుమ్ముతాం అని చెప్పి. బట్ అమెరికా మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా ఉండట్లేదు, అమెరికా సిక్ అయినప్పుడు మాత్రం సిక్ అవుతున్నాం. ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ 3వ తారీఖు రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో అక్కడి నుంచి ఒక 3 నెలల పాటు, అంటే మనకి జూన్ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 2.5-3 నెలల పాటు మనకు కూడా బుల్ రన్ లో పార్టిసిపేట్ చేసాం. దాదాపుగా మనకి 24,000 నుంచి 26,300 వరకు టచ్ చేశాకనే జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి నవంబర్ ఆర్ డిసెంబర్ మూమెంట్ లో ఎప్పుడైతే మనకి యుఎస్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి అక్కడ ట్రంప్ గవర్నమెంట్ ఫార్మేషన్ జరిగిందో అప్పుడు మార్కెట్స్ వైపు గా చాలా బులిష్ గా అందరూ చూశారు. ట్రంప్ కంప్లీట్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పార్టిసిపేట్ చేస్తాడు. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ అది బూస్ట్ అవుతోంది. సో ఈ న్యూస్ ఇదంతా కూడా ఏంటి అంటే ఫండమెంటల్ కంటే కూడా సెంటిమెంటల్ ర్యాలీ, అంటే నెంబర్స్ చూసి మార్కెట్స్ పరిగెట్లేదు. కానీ యుఎస్ లో కేవలం ట్రంప్ ఏదో చేసి మార్కెట్స్ ని పెంచుతారు అని ఒక యాంటిసిపేషన్ తోటి పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ని తీసుకొచ్చారో అది వాళ్ళ ఈ ఎకానమీని కూడా డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు కట్ చేయరు. వడ్డీ రేట్లు కట్ చేయకపోతే కన్సంప్షన్ డిమాండ్ అనేది పడిపోతుంది. కన్సంప్షన్ వీక్ అయింది అని అంటే బై డిఫాల్ట్ గా అమెరికా ఎకానమీ దెబ్బతీస్తుంది అన్నప్పుడు ఎందుకు ఇట్లా మొండిగా వెళ్తున్నారు ట్రంప్? సో ఇప్పుడు ఇంతకుముందు అట్లా అనుకుంటే ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది కాస్త ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తాను ఎందుకు అంటారు? రాత్రికి రాత్రి జరిగిన ప్రమాదం ఏంటి? ఈ రోజు స్టాక్ మార్కెట్స్ ఎందుకు పడిపోయారంటే ఇప్పుడు మీరు చెప్పిన రీజనే. యాక్చువల్గా ఏప్రిల్ 4 వరకు కూడా వాళ్ళకు బఫర్ టైం పెట్టుకున్నారు. అదే
అది కాస్త లేదు నేను మార్చ్లోనే ఇంప్లిమెంట్ చేస్తాను అని ఎప్పుడైతే చెప్పారు, యాక్చువల్గా నిన్న మార్కెట్స్ అన్ని కూడా గ్రీన్ లో ఉన్నాయి, యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా ఉన్నట్టుండిగా న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో రెడ్ గా టర్న్ అవడం అయితే గమనించాం. సో బేసిక్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కట్ డౌన్ చేస్తారా మంచిది, మీరు కట్ డౌన్ చేయరా మేమే మీ మీద పెంచుతాము, లేకపోతే మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకొని వచ్చి మా మీద పెట్టండి అని ఒక ప్రక్రియలో అయితే ముందుకు వెళ్తున్నారు. అండ్ దాంతో పాటుగా ఈవెన్ ఫెడ్ గవర్నర్ గారు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు, ఇదే విధంగా కనుక కొనసాగితే ఇన్ఫ్లేషన్ కనుక షూట్ అయితే మేము ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం కాదు పెంచడానికి కూడా వెనకాడము అనే సందర్భాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ రీసెంట్ గా ఇంకొక డేటా కూడా వచ్చింది క్లియర్ గా, సర్వీస్ సెక్టర్ పిఎంఐ డేటా వీకెండ్ గా రావడం కూడా యుఎస్ మార్కెట్స్ కి చాలా బ్యాడ్ సినారియో ఒక రకంగా చెప్పాలంటే. అండ్ అవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో ఆ యాక్షన్స్ అన్ని కూడా యుఎస్ మార్కెట్ డిటోరియేట్ చేసే విధంగానే ఉంటాయి. ఆయన ఇంతకు ముందు ఆయన బిహేవియర్ గమనించిన ఆయన ఓవర్ నైట్ న్యూస్ క్రియేట్ చేయడంలో నెంబర్ 1 స్టార్. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ అని ఉంటారు, రాత్రికి రాత్రి ఒక ఇది క్రియేట్ చేయాలంటే అది డెఫినెట్ గా ట్రంపే. గోయింగ్ ఫర్దర్ కొద్దిగా సెటిల్ డౌన్ అవుతాయని అనుకుంటున్నాను నేను.